ये सिर्फ नाम नहीं ब्रांड है ब्रांड। తెలియదు పేరు ఎలా చెప్పింది ఆమెనా అమ్మాయినా పేరు ఎలా చెప్పింది పేరేమని చెప్పింది కాదు మా అమ్మ ఆ అబ్బాయి పేరు చెప్పింది ఆ పిల్ల అబ్బో చాలా దూరం పోయింది ఆ పిల్ల అసలు మా వాడి పేరు మా ఇంటి పేరు నీకాడ తెలుసు అమ్మాయి అంటే మీ అబ్బాయి చెప్పాడు అని అంటారు కడుపు అన్న మాట నిజానా ఇంటి పేరు కడుపు ఏడుతుందా ఏడుతా నేను దండం చేస్తాను మా అమ్మ కనపడమను ఫోన్ చేయమను నేను బయలుదేరి వస్తాను నాకు ఏ సంగతి ఫోన్ చేయలేదు రాత్రి రమ్మన్నాడు అక్క సర్లే కానీ మా ఇంటికి వెళ్దాం బాగుండి అక్క బండి అన్న అక్క తీసుకెళ్తాను పాప మామకి ఎందుకు ఆయన నాకు చెప్పాలి కానీ పోలీసులు వస్తారు అందరిని బట్టికెళ్తారు మిమ్మల్ని అని చెబుతావే నాకు నేను రమ్మన్నాను పిల్లలు మీరు చెప్పమన్నారంటే ఇక్కడ ఒక అమ్మాయి ఉంది అమ్మ ఆ అమ్మాయి ఏమో పడుతుందని కూడా అన్నా అంటారంటే నేను ఆ అమ్మాయి ఏమిటి ఇంటికి వెళ్తున్నాడు మా అమ్మ నన్ను మోసం చేశారు నేను చచ్చిపోతాను నేనన్నా ఆ అమ్మాయి నువ్వు అబద్ధాలు చెబుతున్నావు అన్నా నేను ఎందుకు అబద్ధాలు చెబుతాను నిజం నేను చచ్చిపోతే మీ మా పట్టుకొచ్చిన మా అమ్మ కూలి పెట్టాను నువ్వు అందరిని పట్టుకెళ్తానంటున్నావు వచ్చి రకాలు చెప్పాడు మా నాయన మీద చూద్దాం ఫస్ట్ నాన్న ఎట్లా నేను చూద్దాను మొన్న ఏమైనా పోనీలని ఎవరు బయట వాళ్ళని అనుకున్నారు ఇప్పుడు ఈడు మీద పట్టించింది పెళ్ళి ఎవరు మొన్న ఫస్ట్ లో చేసినప్పుడు వేరే అమ్మాయి ఒక చింటా బుంటా కానీ పండు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతారా నీకు ₹1,00,000 అయినా ఖర్చు పెడతారా తాగమాకరా నన్ను అన్యాయం చేయమాకరా నువ్వు చచ్చిపోతే ఎవరు చూస్తారా నేను చచ్చిపోతారా అని ఆ రోజు ఆ అమ్మాయి 3 రోజులు ఏడిచింది నాకు చెయ్యమాకమ్మా నేను దండం చేస్తాను అందులో అసలు ఎవరు అంటే ఆ పిల్ల ఏదో ఊరు చెప్పింది ఊరికోసం మీ మామ ఇప్పుడు ఏదన్నా వస్తే నువ్వు పోలీసు అమ్మట వెళ్తావా ఆడమ్మటే నాన్న చెప్పండి నేను వెళ్తావా మరి అది వచ్చి ఇప్పుడు ఎవరు నన్ను అడిగితే దశ కొడుకు పలానే దశ కొడుకు చేసాడు అని అందరూ నమ్మర్లే అది తిట్టేసుకొని వస్తే నమ్మరు పిల్ల మరి అసలు ఇది వెళ్ళపోతే ఆ పిల్ల ఎత్తుకొచ్చుదమ్మా ఇది వెళ్ళపోతే తెలియదు ఏంటి కట్ట తెలియదే ఏంటి మరి మీ ఊరు కట్ట మీద రమ్మన్నాడు అంటే కట్ట తెలిసి అంటాడు కట్ట ఉందని రాపల్లేదు కట్ట ఉందని ఏడాట తెలుసు సర్లే వదిలేసాం మేము ఇంకెందుకు పాప రెడీ అయ్యి నీ నెంబర్ ఇవ్వబాక మా అమ్మ నువ్వు నెంబర్ పట్టుకొని రెడీ కొనేనమ్మా పెళ్ళి కరుణ్ పెళ్ళి అప్పుడే నీకు ఫోన్ చేసింది ఆ పిల్లతో లేకపోతే నీకు ఆడికి పోలీస్ స్టేషన్ లో పెళ్లి ఉంటది అయ్యో కాదు ఆడి చేసిన తప్పైతే దానికంటే ఎంతమంది మాట్లాడరామయ్య అంటే ఎంతమందితో మాట్లాడితే అంతమంది తెలితే నీ కొడుకు అంటే నీ మనోడు మంచోడా అలా చెడ్డోడా ఇందాక దాకేమన్నా మనోడు అట్టడు కాదమ్మా ఎల్లడమ్మా అన్నావుగా అన్నా కానీ అమ్మాయితో మరి ఇప్పుడు అంతమంది మాట్లాడితే అంతమంది అన్నావుగా మరి మరి మాట్లాడేది తప్పే ఏదో సరదాగా మాట్లాడేది కడుపు చేసి వదిలేస్తాడా అవన్నీ ఆ అమ్మాయి ఊరిని కనిపిస్తుంది వాడు మాట్లాడతలేదనేమో అది ఇప్పుడు వచ్చి ఇంటికి వచ్చి చూపించిద్దిలే వచ్చే టైం అయింది అదే అది వచ్చి చూపించిద్దిగా అప్పుడు నీకు అప్పుడు నువ్వు మాట్లాడు ఎట్లాగే సరదాగో ఊరుకమ్మాయి నాన్న చెప్పను ఊరుకమ్మాడు ఇదేనాని మాది వస్తే ఇప్పుడు ఏం చూద్దాం మరి తర్వాత ఇప్పుడు నాన్న చూస్తే అరుస్తారంటున్నారు తర్వాత రోగులు చూస్తే అప్పుడేమైద్ది మరి అది కూడా చెప్పు నువ్వే పిల్ల చెబుతుంది అది ఏడుతావాదని ఏడుతుంటే నీకు ఎగతాళిగా ఉంది మరి కడుపు చేశారని అబద్ధాలు చూతారా అక్కడ చేసేసుకోండి అక్క ఏముంది కానీ చేసుకోండి
నిజమైతే చేసుకోమను. కాదు మా నాన్న చెబుతాను. నువ్వేంది మాడితే మీ తమ్ముని కొట్టిస్తానంటావు? పట్టిస్తానంటే పట్టించేదంటే నాన్నకి చెబితే ఏదో ఒకటి ఏం చేస్తాడు. చేస్తాడమ్మా వాడిని అడుగుతాడమ్మా అరిసి చేస్తాడు. అమ్మ కొడతాడు. మీ నాన్న కొడతాడు అమ్మాయి ముందు. పెళ్లి చేస్తారా లేకపోతే పోలీసులు తీసుకెళ్లి చేస్తారు. ఆ రెండు ఒకటే కానీ వేరు వేరు పెళ్ళిళ్ళు. అసలు నిద్రపోయి లేకపోతున్నా కొడతాడు మళ్ళీ. నాన్నతో చదువుతానే నాకు తెలీదు. మీరైతే అట్టే సావండి నా మీద కొత్తది. నేను ముందే చదువుతాను నాన్నకి. ఎవరికి ఎందుకు వచ్చింది అమ్మాయి నువ్వు మాట్లాడమన్నా కూడా నువ్వు కూడా చెప్పలేదని నన్ను అంటాడు. నువ్వే చేసావని నన్ను అంటాడు. తెలుసు అయినా నువ్వు నీకు చెప్తాను కదా పోను మాట్లాడచ్చు. అమ్మో నాకు తెలియదు. అందుకే నేను ముందే అన్నా నాకు తెలియదని. ఈ పిల్లకి ఇదే మాట్లాడిందని కూడా మా నాయన వాళ్ళ అమ్మ తీసుకురా అదే తీసుకురా మాట్లాడదు ఎవరైనా మేమెందుకు తీసుకుంటాం. మా ఫోన్ అయితే మేము తీసుకుంటాం. వాళ్ళందరూ మాట్లాడారు అంటాడు. ముసలమ్మయ్య తెలియక ఏం మాట్లాడిందో మాకు తెలియదు అన్నాడంటే సరిపోయేది. మేమందరం మాట్లాడామంటే అందరూ మాట్లాడారు నాతో అంటది వదిలిపోయింది జటాను. మనవాడు అట్టంటోడు కాదమ్మా. ఎవరు అనుకున్నావు? మరి అన్న మరి చేసేదేముంది మరి కాదనుకున్నా రేపల్లా నాకు తెలుసా నీకు తెలియనప్పుడు నాకు తెలియదు. నేను అడిగి చూస్తానన్నాడు కానీ మా మనవాడు అట్టంటోడు కాదమ్మా. ఎడైనా ఒకళ్ళు ఉన్నారు. మీరే చెప్పమన్నారు అబ్బాయి వీళ్ళే చెప్పమన్నారు ఈ పిల్ల చెప్పమన్నారు ఇక్కడ అయ్యో, అమ్మాయి ఉందని చెప్పొచ్చా? చెప్పని కూడా చెప్పింది ఈ పిల్ల చెప్పింది మరి చూడు ఆమె